ప్రియమైన వాళ్ళ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మరి ఆదివార దినము ఆరాధన దినముగా ఉంటున్నది. కాబట్టి మనము ఆదివారము ఆరాధన దినము అని పిలుస్తాం, ద డే ఆఫ్ వర్షిప్. ఎందుకంటే మన ప్రభువును ఆరాధించుట అనేటువంటిది. ప్రియమైన సోదర సహోదరి, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఈ లోకములో ఉన్నంత కాలమే మన ప్రార్థనలు, మన ప్రసంగాలు, మన సువార్తలు ఉంటాయి. అయితే ఈ లోకం విడిచిన తర్వాత పరలోకంలో నిత్యము దేవుని సన్నిధానంలో ఆరాధన మాత్రమే ఉంటుంది. ఆయన్ను మరి ఆరాధన అంటే ఆయన స్తుతించుట, ఆయన్ను మరి పాడుట, పొగుట అనేటువంటి కార్యమే ఉంటుంది. కాబట్టి ఇది ఎంతో ప్రశస్తమైనటువంటి పరిచర్యగా మనం గమనించాలి. చాలా మంది ఏంటి వ్యక్తిగతంగా ఆరాధన చేయాల్సిన అవసరం ఉందా అంటారు. అంటే అవసరం. కారణం ఏంటంటే ఇక్కడ మనకి ఇది ఒక ట్రైనింగ్ సెంటర్ మాదిరిగా కదా. ఆ పరలోకములో మనం ఏ విధంగా ఆరాధనలో పాల్గొంటాం అనేటువంటి కార్యాన్ని విస్తారమైన లెక్కింపజాలని గొప్ప సమూహములో మనం ఆరాధనలో పాల్గొంటాం. కాబట్టే ఆ ఆరాధనకు సాదృశ్యమైందే ఇక్కడ మనం చేసేటువంటి ఆరాధన అనేటువంటిది మనము నేర్చుకుంటూ ఇప్పుడు మనము ఏం చేస్తున్నామంటే కొన్ని వచనాల ఆరాధనకు సంబంధించి కొన్ని వచనాలు చదువుకుందాము. మొదటి దినవృత్తాంతములు ఉమ్, మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 34వ వచనం చదువుతాను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఆయన దయగలిగిన వాడు, కృప కలిగిన వాడు. ఆ దయా కృప ఎటువంటిది? నిరంతరము ఉండేటువంటి కృప. అది దావీదు తన యొక్క జీవితం ఎరిగిన వాడుగా ఉండి తన యొక్క జీవితంలో అనేక సందర్భాల్లో మరి ఎంతో క్లిష్టమైన సందర్భాల్లో కూడా, మరి ప్రాణాపాయమైన సందర్భాల్లో కూడా దేవుని యందు ఏ విధంగానూ విశ్వాసం తప్పిపోకుండా మరి ఆయన స్తుతిస్తూ వచ్చాడు. అదే విధంగా మరి పలు అంశాల్లో మనం చూస్తున్నాము. కీర్తనలు కూడా 106వ కీర్తనలు చూసినట్లయితే ఇక్కడ కూడా మొదటి వచనంలో యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. యెహోవాను స్తుతించుడి, ఆయన దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి కదా. ఆయన కృపను జ్ఞాపం చేసుకోమంటున్నాడు. అదే సమయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒక కృతజ్ఞత, ఒక థ్యాంక్స్ అనేది మనం ఎప్పుడు చెప్తాము? ఎప్పుడైనా ఒక మేలు పొందితే దానికి థ్యాంక్స్ అని చెప్తాం. అదేవిధంగా దేవుని నుంచి మనం పొందే మేళ్లను బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లించవలసి అనుకుంటున్నాము. ఎందుకంటే ఆయన కృప నిత్యముండును అంటాడు. కాబట్టి ఆయన కృప ద్వారా నిమిష నిమిషము, గడియ గడియ మనం జీవిస్తున్నాము, చలిస్తున్నాము, వా మరి నడుచుకుంటున్నాము, అన్ని కార్యాలు చేస్తుంటున్నాం. కాబట్టి ఆయన కృప తప్పిపోతే మనం ఒక్క నిమిషం కూడా ఈ లోకంలో బ్రతకలేం. కాబట్టే మరి దీని కొరకు మనం ఎల్లప్పుడూ ఆయనకు స్తుతి చెల్లించాలా, కృతజ్ఞత చెల్లించవలసి అనుకుంటున్నాం. అట్లాగే 107వ కీర్తనలో కూడా మనం చూస్తున్నాము, యెహోవా దయాళుడు, ఆయన కృప చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును అని చెప్తూ ఏం చెప్తున్నాడు ఇక్కడ? యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు కాక, యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక, విరోధుల చేతులుండి ఆయన విమోచించిన వారు ఆ మాట పలుకుదురు. ఎక్కడెక్కడ? తూర్పు, పడమట, ఉత్తర, దక్షిణం, నానా దేశం నుంచి పోగైన వారు. చూసారా? మరి ఈ భాగంలో చూసినట్లయితే పాత నిబంధనలో ఈ రక్షణ అనేటువంటిది శత్రు యొక్క మరి కార్యం నుంచి, యుద్ధంలో నుంచి రక్షణ అనేటువంటి కార్యం. అయితే ఆత్మీయంగా మనకేముంటున్నదంటే, విమోచించబడిన వారు మనం దేంట్లో నుంచి విమోచించబడి ఉంటున్నాము అంటే, మనకు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనములో ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారునిందు మనకు విమోచనం అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. కాబట్టి ఇక్కడ విమోచన అంటే అర్థం ఏంటి? పాప క్షమాపణ. కాబట్టి నూతన నిబంధనలు ఉన్నటువంటి మనము పాప క్షమాపణ అనేటువంటి విడుదల మనం పొందుతున్నాం. ఎందుకంటే ఈ పాప క్షమాపణ లేకపోతే మరి మన పాపములో మనం మరణించినట్లయితే నిత్య నరకానికి పోల్చినారు. అయితే యేసుక్రీస్తు తన మహాకనికరం ద్వారా ఇప్పుడు మనం చూసినట్లు కృప ద్వారా, తన యొక్క దయాలత్వం ద్వారా మనల్ని వెదకి, మనం రక్షించి, మన పాపలన్నిటి కూడా ఆయన క్షమించి, అప్పుడు ఆయన చేశాడు, మనల్ని చీకటిలోంచి, అంధకారంలో నుంచి ఆయన వెలుగులోనికి మనం పిలిచిట్టున్నాడు, వెలుగులోనికి రప్పించుతున్నాడు. ఇప్పుడు చీకటిలో మనం నివసించలేదు, ఆయన వెలుగు మన హృదయంలో ఉంటుంది. కాబట్టే మరి ఆయన మనం స్తుతించవలసి అనుకుంటున్నాము. ఆయన రాజ్య సంబంధులుగా మనం చేసిట్టున్నాడు. కాబట్టి పరలోక సంబంధమైన వారముగా మనం ఉంటున్నాం ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా. కాబట్టే ఆయన్ని స్తుతించాలా అంటున్నాడు కీర్తనకర్త. అట్లాగే
118వ కీర్తనలో కూడా 118వ కీర్తన ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞత చెల్లించుడి, ఆయన కృప నిరంతరం నిలుచుని ఇశ్రాయేలు అందురుగాక, అహరోవంశస్థులు అందురుగాక, భూనివాసులంతా అందురుగాక. కాబట్టి ఒక్కరు కాదు, అందరూను. ఒకవేళ ఇశ్రాయేలు జనాంగానికి మాత్రమే కాదు, యూదా జనాంగానికి మాత్రమే కాదు, ప్రపంచంలోని అందరికి కూడా ఆయన తన కృపను చూపించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన సోదర సోదరి, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకొరకే ఇక్కడ ఏం చెప్తున్నట్టే, ఆయన కృపను జ్ఞాపకం చేసుకొని స్థుతించాలా అని చెప్తుంటున్నాడు అనమాట కదా. ఆయన యొక్క మరి కృప నిత్యము ఉండేటువంటిదిగా ఉంటుంది. ఎట్లా ఉంటుందట? ఆయన కృప నిత్యము ఉండేటువంటిదిగా ఉంటుంది. ఏదో ఒక రోజు 2 రోజులు కాదు. ఆయన నీ పైన కురిపించిన కృప, చూపించిన కృప అది నిత్యము నిలిచేదిగా ఉంటుంది అంటున్నాడు. అదే 136వ కీర్తనలో కూడా 136వ కీర్తనలు ఏమంటాడు ఇక్కడ? యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞత చెల్లించుడి, ఆయన కృప నిరంతరముడును. దేవదేవునికి కృతజ్ఞతాసులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముడును. ప్రభువునకు కృతజ్ఞత చెల్లించుడి, ఆయన కృప నిరంతరముడును. ఆయన ఒక్కడే మహాశ్చర్యకాలను చేయవాడు, ఆయన కృప నిరంతరముడు. ఈ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆయన కృప నిరంతరముడుని ఒక్కొక్క కార్యాన్ని బట్టి ఆయన చెప్తున్నాడు కదా. ఒక్కొక్క కార్యం, ఆయన చేసిన కార్యమును బట్టి మరి ఆయనకు కృతజ్ఞత చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి ఆయన చేసినట్టు మేళ్లను, లెక్కించలేనట్టు మేళ్ళు మన జీవితాల్లో ఆయన చేస్తుంటున్నాడు, దినదినం చేస్తుంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలనుకో? కృతజ్ఞత చెల్లించవలసి అనుకుంటున్నాం. కాబట్టి ప్రియమైన సోదర సోదరి, నీ జీవితంలో నీవు చీకట్లో నుంచి, అంధకారంలో నుంచి విడుదల పొందిన వాడు అయితే, క్రీస్తు రక్తం ద్వారా విమోచించబడిన వాడు అయితే, ఆయన బిడ్డగా ఉంటే ఆయన కృపను ఎల్లప్పుడూ మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఆయన కార్యమును, విమోచన కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా మీరు ఈ యొక్క సాతాను రాజ్యంలో నుంచి నన్ను పరలోక రాజ్యంలో చేర్చినారే, దాని కొరకై అదే సమయంలో ఆయన కృప కొరకై మనం ఎల్లప్పుడూ ఆయన స్తుతించవలసి అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన కార్యములు గొప్పవి. అందుకొరకు 111 కీర్తనలో ఒక మాట చెప్తున్నాడు. 111 కీర్తన మొదటి 2 వచనాల్లో మనం గమనించినట్లయితే, 111 కీర్తన మొదటి 2 వచనాల్లో ఆ యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలో సమాజములో పూర్ణ హృదయముతో నేను యెహోవా కృతజ్ఞత చెల్లించదును. కాబట్టి ఆయనకు నేను కృతజ్ఞత చెల్లిస్తాను. ఎక్కడ చెల్లిస్తాను? దేవుని సభలో, సంఘములో, ఆయన రక్తం చేతి విమోచించబడిన బిడ్డల మధ్యలో. అదే సంఘము, సమాజము, లేక మన యొక్క చర్చ్ అనొచ్చు. ఎవరు? యేసుక్రీస్తునందు ఆయన రక్తం చేత విమోచించబడిన బిడ్డలందరం కూడా మనము ఏక కుటుంబముగాను, ఏక శరీరముగాను, క్రీస్తు యొక్క శరీరముగాను, ఆయన శిరసత్వం కింద క్రీస్తులోని అవయవములుగా మనం ఉంటున్నాము అనేటువంటి ఎంత గొప్ప ప్రత్యక్షత అండి ఇది. ఎంత గొప్ప మిస్టరీ అది. చూసినట్టయితే అది గొప్ప మర్మం. సాధారణానికి అర్థం కాదు క్రీస్తులో ఉన్న వారికే. కాబట్టే మనం ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించవలసి అనుకుంటున్నాము అనేటి కార్యాన్ని. కాబట్టి ప్రియమైన సోదర సోదరి, ఆయన మనం ఆరాధిస్తున్నామంటే ఆయన మనకు చేసిన మేళ్ళ కొరకై థ్యాంక్స్ చెప్తున్నాము. ఆయన మనకు చూపిన కృప కొరకై ఆయన కృతజ్ఞత చెల్లిస్తున్నాం. కాబట్టి మరి ఆరాధన అనేటువంటిది మన దేవుడు మరి ఆత్మయుటున్నాడు. కాబట్టి ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలా అనేటువంటిది మనము గమనించవలసి అనుకుంటున్నాం. కాబట్టి నేను అనేక సార్లు చెప్తూ వచ్చాను. కాబట్టి మనం ఆరాధించే స్థలములో అక్కడ ఒక విగ్రహం కానీ, ఒక పటము కానీ, ఒక సింబల్ కానీ ఏది ఉండదు. ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపైన వాడు. ఆయన ఆత్మస్వరూపేండి ఎవరైతే ఆయన మరి విమోచించిన వారి మధ్యలో ఆత్మరూపిగా మన మధ్యలో నివసిస్తున్నాడు, మన యందు నివసిస్తున్నాడు. కాబట్టి మన ఆత్మ, దేవుడు మనకిచ్చినట్టు పరిశుద్ధ ఆత్మ, ఆ యొక్క దేవుని ఆత్మను ఆరాధించేది ఉంటుంది. గొప్ప రహస్యం. ఇటువంటి రక్షణ పొందినట్టు వారు మాత్రమే. అందుకొరకే పరలోకమును కూడా మరి ఏ ప్రకటన కదా 7వ అధ్యాయం చూస్తే, ప్రభువా నీవిచ్చిన రక్షణ కొరకే మీకు స్తోత్రములని ఎన్ని కోట్ల మంది ఆయా దేశ భాషల్లో నుంచి విమోచించబడిన వారు ఆరాధన చేస్తున్నారని మనం అనేక సార్లు చదివాం. కాబట్టి ఇటువంటి యొక్క ఆరాధన యొక్క రహస్యాన్ని మరి ఎరిగినట్లయితే మనం ఎప్పుడే కానీ ఆరాధన నిర్లక్ష్య పెట్టాం. కాబట్టి ఆరాధన అనేటువంటి అంశము ప్రాముఖ్యమైన అంశము అనేటువంటిది మనం ఎప్పుడు గమనించవలసి అనుకుంటున్నాం. ఎందుకంటే ఆరాధన ద్వారానే మనము మరి దేవునికి సమీపముగా మనం ఉంటున్నాము, ఆయనకు సరైనటువంటి మరి పరిచర్య చేస్తున్నాము. కాబట్టి సోదర సోదరి, ఆరాధన నిర్లక్ష్య పెట్టద్దు. నేను దేవుని సంఘములో, సభలో
ఆయన ఆరాధించుటకు మనం నేర్చుకొని అనుకుంటున్నాం. ఆ విధంగా ఆరాధించినట్లయితే ఆయన మహిమ పొందుతాడు, మనకు ఆశీర్వాదం వస్తుంది.